హలో అండి. మీకు 6 నెలలైనా ఖరాబ్ కాకోకుండా చెడిపోకుండా ఉండే అల్లం వెల్లి పేస్ట్ ప్రాసెస్ చూపెడతానండి. ఇక ఎల్లిపాయలండి మంచిగా పొట్టు తీసి పెట్టుకోవాలండి అన్నీ. ఇక అల్లం అండి ఇలా అంతా మంచిగా పొట్టు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీని మీద పొట్టు తీస్తాం కదండి, అది కూడా మంచిగా కడిగి ఇలాగా వాటర్ అంతా తీసేసి ఇలా పెట్టి నీడకు ఎండబెట్టుకోవాలండి. ఎప్పుడైనా మసాలా చాయ్ తాగాలన్నప్పుడు, గొంతు నొప్పి ఉన్నప్పుడు పాలల్లో చాయ్లో వేసుకొని చేసుకోవచ్చండి. ఇగో చూడండి, ఇలా ఎండబెట్టి పెట్టుకుంటానండి నేను. కొంచెం వేరే అందులో వేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇక అండి ఇలాగా ఎండిపోయి ఇలాగ ఉంటుందండి. స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు అప్పుడు అట్లా ఇది తీసి వేసి చాయ్ కానీ పాలల్లో కానీ వేసుకొని చేసుకోవచ్చండి. కాకపోతే ఈ అల్లం కొన్నప్పుడు మంచిగా క్లీన్ చేసుకోవాలండి. మొత్తం మట్టి మట్టి ఉంటుంది. 4-5 సార్లు మంచిగా కడిగి క్లీన్ చేసి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. కానీ జనాలు ఎంత మోసం ఉంటారు చూడండి. కొత్త సరుకు వస్తుంది కదా అండి, కొత్తగా ఫ్రెష్ అల్లము ఇట్లా ఏవైనా కూరగాయలు వస్తాయి కదండి, ముందు నుంచి వారం 10 రోజుల నుంచి అమ్ముతుంటే మిగిలిపోతుంటుంది కదండి, వేస్టేజ్ అదంతా వాడిపోయి ఎండిపోయి అలాంటివన్నీ ఇలాంటి దాంట్లలో కలిపేస్తారండి. కూరగాయలు ఇట్లా అల్లం పేస్ట్లు, అల్లము ఇట్లా అన్నీ ఎల్లిపాయలు అమ్మే వాళ్ళన్నీ కలిపేస్తారు. అది మనం పొట్టు తీసుకున్నప్పుడు రాదండి, ఎండిపోయి మొత్తం అంతా ఇట్లా ఉంటుంది. సరిగా పొట్టు తీసుకోవడానికి రాదు. కొంచెం ప్రెస్ దాంట్లోకి మిగతాదంతా కలిపేసి ఏరుకొనియకుండా ఇట్లా అమ్మేసుకుంటారండి వాళ్ళు. మనకేమో చాలా కష్టమవుతుంది. అది నాకు చాలా వచ్చిందండి, అట్లా అంతా ఎండిపోయింది. ఇంట్లో మీకు కట్ చేసి పేస్ట్ చేసి చూపిస్తానండి. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం చూడండి. 6 నెలలు గ్యారెంటీ ఉంటుందండి. ఉండకపోతే నన్ను అడగండి, నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి. ఉండకపోతే నాకు కామెంట్ పెట్టండి. చూడండి, అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎల్లిపాయలు చూడండి అన్నీ నీట్గా మంచిగా వేసుకున్నాను. దాంట్లోకి 2 చిన్న నిమ్మకాయలు అండి రసం పిండుతాను. దీంట్లో ఒక చిన్న స్పూన్ తోటి 4 స్పూన్లు ఉప్పు వేసానండి. చిన్న స్పూన్ తోటి 2 చెంచాలు పసుపు కూడా వేస్తున్నాను. చూడండి, అంటే కలరు ఎల్లోగా వస్తుందండి, బాగుంటుంది. కలర్ కూడా మారకుండా ఉంటుంది, అందుకోసమని ఇలా వేస్తున్నాను. వేసి మిక్సీ పడదామండి. మిక్సీ పట్టి చూపిస్తానండి. చూడండి, కొన్ని ఎల్లిపాయలు వేసాను మిక్సీలో, కొన్ని అల్లం ముక్కలు వేస్తున్నాను. ఆ వాపేస్తున్నానండి. వాటర్ వేయొద్దండి, వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, కొంచెం వాటర్ వేయకుండా రుబ్బితే కొంచెం రుబ్బుకోవడం కష్టంగానే ఉంటుందండి. ఇలా మధ్యలో కలుపుతూ రుబ్బుకోవాలండి. వాటర్ వేయం కాబట్టి కొంచెం లూజ్గా ఉండదు కదా, అందుకోసమని తిరగడం కొంచెం కష్టంగా తిరుగుతుంది. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి మంచిగా. గ్రైండర్ లేక ఇక ఇలా మిక్సీలో పట్టుకుంటాం. కొంచెం తిప్పుకుంటా రుబ్బుకోవాలండి. నిమ్మకాయ జ్యూస్ పిండి పట్టుకుందామండి. ఇంకొంచెం ఇవ్వండి పిండుతున్నాను. 2 నిమ్మకాయలండి చిన్నవి, గింజలు తీసేసుకున్నానండి ముందే. ఇలా అంతా పిండుకోవాలండి. రసం పిండుకొని ఇందాక ఒక ఆయి రుబ్బాను కదండి, అది ఇది మొత్తం కలిపి మళ్ళీ మంచిగా రుబ్బుకోవాలండి. కొంచెం మనం వాటర్ కూడా వేయం కదండి, నిమ్మకాయ రసం పడితే కొంచెం మంచిగా మెదుగుతుంది రుబ్బుకోవడానికి కూడా.
అంటే నిమ్మరసం వల్ల మన పచ్చళ్ళు ఎలా పాడవకుండా ఉంటాయో ఇది కూడా అలా పాడవకుండా ఉంటుందండి. పాడవకుండా, కలర్ మారకుండా, బూజు రాకుండా మంచిగా ఉంటుందండి. ఇలా పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉంటుందండి, 6 months అయినా ఉంటుంది. చూడండి, కావాలంటే ఒకసారి చేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, రుబ్బేసాను మొత్తం అంతా. ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకున్నాక చూపిస్తానండి. ఇక అయిపోయిందండి. ఇక పేస్ట్ చేసి ఇలా అంతా డబ్బాలో పెట్టి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే అండి. ఇలా మూత పెట్టేసి 6 నెలలు గ్యారెంటీ ఉంటుందండి. మీరు చేసి చూడండి, ఉండకపోతే నాకు అడగండి, మళ్ళీ కామెంట్ చేసి. నాది గ్యారెంటీ. ఇది కిలో అల్లం ఎల్లిగడ్డ అండి. 1/2 కిలో అల్లం, 1/2 కిలో ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నాను. కానీ కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే వాళ్ళు ఎల్లిపాయలు ఇవ్వలేదండి, సేమ్ టు సేమ్ ఆపాపు తీసుకోవాలన్నారు. ఎల్లిపాయలు ఎక్కువ ఇవ్వలేదు. ఇక అందుకని ఆపాపు వేసి చేశాను. నచ్చితే మీరు కూడా చేసుకోండి. చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మంచిగా ఉంటే నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.